మాఫియా డాన్ అని ఇంకోరు అంటారు. ఇదా అండి మాట్లాడేది? తెలంగాణ ప్రజలకు ఉన్నటువంటి మనకు ఎంత గొప్ప, మనకు తెలంగాణ ప్రజలు ప్రపంచంలో కానీ దేశంలో కానీ ఎంత గౌరవిస్తారో మన రాష్ట్ర ప్రజలు మనందరినీ. 10 సంవత్సరాలు రాజ్యం వెళ్ళింది కదా, ఈ 2 సంవత్సరాల్లో పట్టిన గింత ఆక్రోశం, గింత కుట్ర, గింత మన అవహేళనగా మాట్లాడు, ఇంత అమర్యాదగా మాట్లాడడం. మీరు ప్రజలతో ఓట్లేస్తే మీరు ఎన్నికైళ్ళు, మేము ప్రజలతో వెళ్తాము ఎన్నికైనా మేము. నేను మాకంటే గొప్ప ఏం కాదు. మీరు క్యాబినెట్లో మంత్రులు మన దండుపాలు ఏమంటారా మమ్మల్ని? ఇదా మీరు మాట్లాడే మాటలు? ఇంత అహంతో మాట్లాడతారా? కుక్కలు చెప్పి ఇస్తారా మీరు మాట్లాడే మాటలు? మీరు చేసిన అరాచకం మామూలు అరాచకాలా? రైతులు బేడీలు వేసి రైతులను తీసుకుపోయారు. రాష్ట్ర క్యాబినెట్లో అంతర్గతంగా జరిగినటువంటి మీటింగ్ గురించి కూడా పచ్చి అబద్ధాలు ఆడుతుంది. అబద్ధాల కేరాఫ్ మీ పార్టీ, మోసాల కేరాఫ్ మీ పార్టీ, కమిషన్ల కేరాఫ్ మీ పార్టీ. ఒక అబద్ధాన్ని 10 సార్లు మాట్లాడి నిజం చేయడానికి ఆ దేవుడిచ్చిన ఆశ, భాష, ఆ గొప్పతనం మీకు తప్ప ఈ ప్రపంచంలో ఎవరికి రాదు, ఎవరికి ఉండదు. సామాన్యమైన కార్యకర్తలు అండి మేము. ఈ జెండా నమ్ముకొని వచ్చినాం మేము. ఇంత అవహేళన చేసి మమ్మల్ని అగౌరవపరుచుకుంటా దండుపాల్యమని, అరాచకమైనని ఈ విధంగా సంబోధించి ఒక బాధ్యత గల 10 సంవత్సరాలు రాజ్యం మేలి ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి వచ్చినా ఒకసారి గుండె మీద చేసుకొని సిద్దిపేటలో వేడికొండల స్వామి వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉండగా టెంపుల్ మీద దేవుడి ముందు కళ్ళు మూసుకొని ఆలోచన చేసుకో. హరీష్ రావు గారు ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చినావు? ఎన్ని వేల కోట్ల రూపాయలు సంపాదించినావు? హైదరాబాద్ విలాసవంతమైన విల్లాలు ఎట్లా కొనుక్కున్నావు? విలాసవంతమైన జీవితాన్ని ఎట్లా గడుపుతున్నావు? హరీష్ రావు, కేటీఆర్, టీఆర్ఎస్ పార్టీ మన సుమన్ కానీ టీఆర్ఎస్ పార్టీ మంత్రులు కానీ ఎట్లా ఏ విధంగా దోసుకున్నారు ఈ రాష్ట్రాన్ని మీరు? అన్న చెప్తాను, పూర్తి అయినాక మీకు చెప్తాను ప్లీజ్. లాస్ట్కి మీ మంత్రుల మీద నమ్మకం లేక నువ్వు పోలీసు మన ఫోన్ ట్యాపింగ్ కూడా చేస్తూ నువ్వు కేటీఆర్. మేము చెప్పేది ఒక మీడియా మిత్రుల ద్వారా, ఒక రాష్ట్ర క్యాబినెట్ మంత్రిగా నేను మనవి చేస్తున్నాను మీ ద్వారా. తెలంగాణ ప్రజలు ప్రజాపాలన ఇందిరమ్మ రాజ్యం లోపల గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో మాకు అవకాశం ఇచ్చినారు. అవకాశం ఇచ్చిన సందర్భం లోపల 6 గ్యారంటీ పథకాల లోపల 4 గ్యారంటీ పథకాలు అమలు చేసినాం మేము. పేదవాళ్ళకు సన్నబియ్యం ఇచ్చినాం, పేదవాళ్ళకు రేషన్ కార్డు ఇచ్చినాము. ఇండ్లు లేని పేదవాళ్ళందరికీ కూడా ప్రతి నియోజకవర్గంలో 3,500 ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చినాం. ఈ రాష్ట్రంలో 119 సెగ్మెంట్ లోపల పార్టీలకు అతీతంగా పేద ప్రజానికానికి 200 యూనిట్ ఉచితంగా కరెంటు మాఫీ చేసినాం. రైతులకు రైతు రుణమాఫీ చేసినాం. రైతు భరోసా కింద 9 రోజుల్లో పట్టిన 9,000 కోట్ల రూపాయల రైతుల అకౌంట్లో జమ చేసినాం. 6 గళ్ళు కష్టపడి పంట పండిస్తే ఈ 119 సెగ్మెంట్ లోపల ఆ రోజు ఏం జరిగిందండి? ఆ మీడియా మిత్రులు సాక్ష్యం కదా. ప్రతి మండలంలో, ప్రతి నియోజకవర్గంలో, ప్రతి జిల్లా లోపల కష్టపడి వడ్లు పండిస్తే ఆ కళ్ళాల కాడ వడ్లు పోతే జోకుమంటే ఏం మాట్లాడిల్లండి? మీరు మిల్లర్ల దగ్గర పోయి మాట్లాడుకోపోండి, మీరు మిల్లర్ల పోయి కలుగుపోండి. మీరు ఎవరు వడ్లు వేసుకోమన్నారు ఒక మంత్రి అంటాడు, మీరు ఎవరు సాగు చేసుకోమని ఇంకో మంత్రి అంటాడు. టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఈరోజు మీరు 20 నెలల లోపల 6 గళ్ళు కష్టపడి పండిస్తే గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో, గౌరవ సివిల్ సప్లై మినిస్టర్ గారి నేతృత్వంలో ఏ జిల్లాకు ఆ జిల్లా మంత్రులము, ఎమ్మెల్యేలము, జిల్లా కలెక్టర్ ఆధ్వర్యం లోపల వడ్ల కొనుగోలు కాడ ఎలాంటి కటింగ్ లేకుండా, ఎలాంటి మిల్లర్ ఇబ్బంది పెట్టకుండా వడ్లు కొనుగోలు చేసి 6 వర్కింగ్ డేస్లో వాళ్ళ అకౌంట్లో పైసలు జమ చేయించినాం. నిరుద్యోగ యువకులకు ఉద్యోగాల కోసం ఇట్లా నోటిఫికేషన్ ఇచ్చుడు, వారం రోజులకు కోట్ల వేస్టే వచ్చుడు. ఇట్లా నోటిఫికేషన్ ఇచ్చుడు, నోటిఫికేషన్ రద్దు అవుడు. ఇలా ఈ యొక్క 2023 నుంచి ఈ రోజు వరకు ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినాక ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో హైదరాబాద్ లాల్ బహదూర్ శాస్త్రి స్టేడియంలో ఉద్యోగాలు ఇచ్చి నియామక పత్రాలు ఇవ్వడం జరిగింది. గ్రూప్ 1 సంబంధించినటువంటి మొన్ననే నోటిఫికేషన్ ద్వారా ఎన్నికైనటువంటి వారికి నేరుగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, రాష్ట్ర డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు, రాష్ట్ర మంత్రులంతా కలిసి గ్రూప్ 1 వారికి నియామక పత్రాలు ఇవ్వడం జరిగింది.
గ్రూప్ డి వారి నియామక పత్రాలు ఇవ్వడం జరిగింది. సుమారు 50,000 పైచలకు నిరుద్యోగ యువకులు ఉద్యోగాలు ఇచ్చుకుంటూ రైతులను ఆదుకుంటూ సంక్షేమానికి కార్యక్రమానికి సంబంధించినటువంటి 2014 నుంచి 23 వరకు రాష్ట్రాన్ని లూటీ చేసి అస్తవ్యస్తం చేసి ప్రతి నెల 1వ తారీఖు కాగానే వడ్డీ కడుతున్నావు అంటే నువ్వు చేసిన పాపాలకు వడ్డీ కడుతున్నావు. ఏమైనా సంక్షేమ పేదవాళ్ళకు రేషన్ కార్డు ఇచ్చినావా? 10 సంవత్సరాల నుంచి చుట్టి తిరిగితే ఒక ఎమ్మెల్యే చుట్టూ టీఆర్ఎస్ పార్టీ ఒక మంత్రి చుట్టూ అయ్యా కాగితం పట్టుకొని నా కొడుకు మ్యారేజ్ చేసిన రేషన్ కార్డులో నా పేరు జత చేయమని చెప్తే ఎంఆర్ ఆఫీస్లో కూడా జతలు చేయలేని దుస్థితిలో మీరు ఈ ప్రభుత్వాన్ని నడిపిండు. పేదవాళ్ళకు రేషన్ కార్డు ఇచ్చిందా? పేదవాళ్ళకు సన్నబియ్యం ఇచ్చిందా? పేదవాళ్ళకు 200 యూనిట్ల కరెంట్ ఇచ్చిందా? పేదవాళ్ళకు ఇందిరామిల్లు ఇచ్చిందా? ఏం సంక్షేమ కార్యక్రమాలు చేసిందని చెప్పి 20 నెలల లోపల మొత్తం మా క్యాబినెట్లు మంత్రులను దండుపాలేమన్న నొవ్వలు అరాచక పాలన నొవ్వలు మేము మన ఇంకేదంటే మన చిప్పర్ ఇది కుక్కలు చెప్పని ఇస్తారు. ఇదా మాట్లాడే మాట భాష? ఇదా మాట్లాడాడు? మేము మాట్లాడలేమా ఈ మైక్ మొదటికి? మేము ఏది పడుతుంది కేసీఆర్ గారి మీద, కేటీఆర్ గారి మీద, హరీష్ రావు గారి మీద, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మీద, సుమన్ మీద మాట్లాడలేమా మేము? ప్రజలతో ప్రజాస్వామ్య ధర రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారి ప్రజాస్వామ్య ధర ప్రజలతో ఎన్నుకోబడ్డం గౌరవంగా మనం ఎదగాలి, గౌరవంగా ఉండాలి. రేపు 29లో కానీ జరగబోయే ఉప ఎన్నికల్లో కానీ జరగబోయే స్థానిక ఎన్నికల్లో కానీ ప్రజలు సిద్ధంగా ఉన్నారు. నీ సంగతి ఏందో నా సంగతి ఏందో తెలుస్తారు. ఒక్క మాట చెప్పు. నువ్వు మాట మాట్లాడితే బీజేపీలు ఇలా కేసీఆర్ కానీ హరీష్ రావు గారు కానీ కేటీఆర్ని అడుగుతున్నా, బీజేపీలు కాంగ్రెస్ వాళ్ళు ఒకటే, బీజేపీలు కాంగ్రెస్ వాళ్ళు ఒకటే అంటాను కదా. మొన్న పార్లమెంట్ ఎన్నికల నా మీడియా మిత్రులందరూ నేను రిక్వెస్ట్ చేస్తున్నా, పార్లమెంట్ ఎన్నికలు జరిగినటువంటి పొద్దున ఉదయం పోలింగ్ స్టార్ట్ అయింది. సాయంత్రం పోలింగ్ అయ్యే లోపల టీఆర్ఎస్ పార్టీ కండవ కప్పుకున్నటువంటి కార్యకర్తలు, టీఆర్ఎస్ కార్యకర్తలు అంతా కూడా బీజేపీకి ఓటేయమని చెప్పిందా చెప్పలేదా చెప్పమని గుండె మీద చేసుకొని హరీష్ రావును కేటీఆర్ను ఎవరి ఆదేశాలు ఇస్తారు? ప్రతి నియోజకవర్గం లోపల పోలింగ్ బూత్ కాడ ఉన్నటువంటి మీ టీఆర్ఎస్ బీఆర్ఎస్ కార్యకర్తలు భారతీయ జనతా పార్టీకి ఓటేయమని చెప్పిండు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.